మన ప్రభువగు క్రీస్తేసు నామమందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకానొక వ్యక్తి తన పొలం నుంచి ఇంటికి బయలుదేరాడంట. వెళ్తూ వెళ్తూ పొలంలో ఉన్నటువంటి ఒక బస్తాను మోసుకుంటూ బయలుదేరాడు. ఆ బస్తాను మోసుకొని దారిలో వెళ్తూ ఉన్నప్పుడు అదే దారి గుండా ఒక రాజుగారు రథం మీద పోతా ఉన్నారంట. ఇతడు రోడ్డుకి ఒక పక్క నుండి ఆ యొక్క బస్తా మీదకేసుకున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆ బస్తాను మీదకి యేసుకొని అంతే ఓపికగా నడుచుకుంటూ పోతున్నాడు. ఆ రథం మీద వెళ్తూ ఉండేటువంటి రాజు అతన్ని గమనించాడు. గమనించి అతన్ని దాటుకొని వెళ్తూ ఉండగా అతడు ఇబ్బంది పడుతున్నాడు. పైగా అంత భారమైనటువంటి బస్తాను మోసుకొని ఊరి వరకు వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి అతనికి సహాయపడదామనేటువంటి ఉద్దేశముతో వెళ్తూ ఉండేటువంటి రథాన్ని ఆపుజేస్తాడు. అతడు రథాన్ని ఆపి ఈ యొక్క రైతును తన యొక్క రథం మీద కూర్చోబెట్టుకుంటాడు. రైతు రాజుగారి యొక్క రథమైతే ఎక్కాడండి. కానీ తను మోస్తున్నటువంటి బస్తా ఇంగా తన భుజాల మీదే ఉంది. రాజు అది గమనించాడు. "ఎందుకయ్యా ఇంగా బస్తాను మీదనే వేసుకొని ఉన్నావు? ఇంగ తీసి పక్కన రథం మీద పెట్టు. ఆ బస్తాను తీసి పక్కన రథం మీద పెట్టు. నువ్వు ప్రశాంతంగా కూర్చోమని" రాజు సలహా ఇస్తున్నాడు. అప్పుడు ఈ రైతు అంటున్నాడంట, "అయ్యో రాజుగారు! మీరు ఎంతో దయార్థ హృదయం కలిగిన వారు. ఎంతో దయ చూపి ఇదిగో నాకు మీ రథం మీద కూర్చునేటువంటి అవకాశం ఇచ్చారు. కానీ ఈ బస్తాను కూడా నేను మీ రథం మీద పెట్టి, ఈ రథము మరింత బరువయ్యేలాగా నేను చెయ్యాలనుకోవట్లేదండి. అందుకే ఈ బస్తాను నేనే మోసుకుంటాను. నేను మాత్రమే ఈ యొక్క రథం మీద కూర్చుంటున్నాను" అని అన్నాడంట. వింటేనే హాస్యాస్పదంగా ఉంది గదా! ఒక్కసారి ఆ మనిషి ఆ బస్తాని ఎత్తుకొని ఆ రథం మీద కూర్చున్న తర్వాత అతని బరువు, బస్తా బరువు మొత్తం గూడా రథం మోస్తా ఉంది. అతడు ఆ బస్తాను మోసుకొని కూర్చున్నంత మాత్రాన ఆ రథానికి బరువు తక్కువేమి కాదు. అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ రైతు ఇచ్చినటువంటి సమాధానము మూర్ఖపు సమాధానం. అతడు ఏమాత్రం గూడా తెలివి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడని మనకర్థమవుతా ఉంది. నిజమే ప్రియులకు సహోదరులారా! అతడు చెప్పినటువంటి సమాధానము వివేకముతో కూడినటువంటి సమాధానం కాదు. అది హాస్యాస్పదంగా మనకు అనిపించినప్పటికీ కూడా చాలా మందిమి మనలో ఇలాగే బ్రతుకుతా ఉంటాం. చాలా మందిమి ఇదిగో ఈ రథం ఎక్కి కూర్చున్నటువంటి ఆ రైతులాగా మన భారాన్ని మన భుజాల మీద మోసుకొని బ్రతుకుతూ ఉండేటువంటి జీవితాలు మన జీవితాలు. మనం గమనించినట్లయితే మనందరి జీవితాలలో కూడా ఏదో ఒక భారమైనటువంటి జీవితాలను మనం అనుభవిస్తూనే ఉంటాం. చిన్నవాడి నుంచి పండు ముసలి వరకు కూడా భారాలు. స్కూలు వైపు భారంగా అడుగులు వేస్తూ భారంగా కదులుతుండేటువంటి స్కూలు పిల్లవాడి మొదలుకొని తన బరువు తాను మోయలేక కాటికి కాళ్ళు జాపినటువంటి పండు ముసలి వరకు కూడా వివిధ రకాల భారాలతో మనం బాధపడుతూ ఉంటాం. కొందరికి శారీరక భారము, కొందరికి మానసిక భారము, మరికొందరికి ఆధ్యాత్మిక భారము, కొందరికి బాధ్యతల భారము, మరికొందరికి సమస్యల భారము. ఈ విధంగా మనందరి జీవితాలలో కూడా రకరకాలుగా వివిధమైన రీతిలో ప్రతి ఒక్కరము ఏదో ఒక భారాన్ని జీవితంలో మోస్తా ఉంటాం. ఏదో ఒక బరువును మనం మోస్తా ఉంటాం. ఇబ్బంది పడిపోతా ఉన్నాం. చాలా కష్టమైపోతుంది ఈ జీవితాన్ని కొనసాగించడం. నడవలేక నడుస్తూ ఉన్నాం ఈ భారంతో. ఎంతో బాధాకరమైనటువంటి స్థితిలో మనం కొనసాగుతూ ఉంటాం ఈ జీవితంలో. ఇంతటి భారవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ఈ జీవితానికి ఉండేటువంటి మరొక ఫలితం ఏంటో తెలుసా? రకరకాల వ్యాధులు. ఈ భారము
మన జీవితాల్లో లేనిపోని ఒత్తిడిని కలిగిస్తుంది. ఒక స్ట్రెస్‌ను కలిగిస్తుంది. ఈ టెన్షన్ అనే దాని వల్ల మన జీవితాల్లో రకరకాల వ్యాధులొస్తాయి. బీపీ మొదలుకొని బైపోలారు వ్యాధి వరకు రాని రోగము, లేని రోగము అంటూ ఏదీ లేకుండా ప్రతీది మన జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది. కారణము ఈ భారం, ఈ ఒత్తిడి, ఈ టెన్షన్. అందుకే మన జీవితాలు ఇంతటి భారామయమైనటువంటి జీవితాలుగా మార్చబడ్డాయి కాబట్టియే ప్రభువు ఈనాటి సువిశేషములో మన అందరితో తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు పలుకుతా ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భారం అనేది ఉంటూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రభువు పేరు పేరున పిలుస్తూ ఉన్నారు. నువ్వు భారంతో ఉన్నావు, నా దగ్గరికి రా. నువ్వు ఒత్తిడితో నలిగిపోవాల్సిన పని లేదు. నీవు ఈ భారమైనటువంటి స్థితిలో నీ జీవితాన్ని ఇబ్బంది పడుతూ నడవాల్సినటువంటి పని లేదు. నా దగ్గరకు రా, నేను నీకు ఉపశమనాన్ని ఇస్తున్నాను. నేను నీకు విడుదలనివ్వబోతున్నాను. నేను నీ జీవితానికి సహాయపడబోతున్నాను. నేను నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ జీవితం సులభతరం చేసుకోవడానికి, నీ జీవితంలో నువ్వు మరింత ధైర్యంగా ముందుకు సాగడానికి నేను నిన్ను నా దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అందుకే భారముతో ఉన్నానని అనిపించిన ప్రతి ఒక్కరూ, బతుకు భారంగా మారినటువంటి ప్రతి ఒక్కరూ, జీవించడానికి ఇబ్బంది పడిపోతున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు పిలుపునిస్తున్నాడు. భారాన్ని మోస్తూ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాడు. పైగా క్రీస్తు కూడా ఇటువంటి భారాన్ని తను జీవించినప్పుడు మోసాడండి. అందుకు సాదృశ్యంగానే ఈనాటి మొదటి పట్టణం చెప్పబడుతూ ఉన్నది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు, జయశీలుడై విజయము చెయ్యును. కాని వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇజ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనస్సులను నాశనము అగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. అప్పటి వరకు యుద్ధ భయముతోనూ యుద్ధకర పరిస్థితితోనూ బాధపడిపోయినటువంటి ఆ ప్రజలకు ఈ ప్రవక్త ఊరట చెబుతూ ఉన్నాడు. ఇదిగో మిమ్మలను పాలించేటువంటి రాజు మీ దగ్గరకు రాబోతూ ఉన్నాడు. అతడు ఎలా వస్తూ ఉన్నాడంట? ఒక గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాడంట. గాడిద, దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంది. ఈ గాడిద అనేటువంటి జంతువు ఎంతో భారాన్ని కూడా సులువుగా మోయగలిగేటువంటి శక్తి, సహనము కలిగినటువంటి ఒక జంతువు. మనమే ఈ గాడిదను ఒక తిట్టులాగా ఉపయోగిస్తామే గాని దానికి ఉండేటువంటి సహజమగు గుణాలివి. ఎంతో భారాన్ని అవి మోయగలుగుతాయి. అందుకే మనం చూస్తున్నామండి, చాలా మంది కూడా ఈ గాడిదలను పెంచుకున్నప్పుడు ఆ గాడిదలను ఈ బరువులు మోయడానికే వాటిని ఉపయోగిస్తారు. ఎందుకంటే అది వాటి స్వభావం కాబట్టి. ఈరోజు ప్రభువు అటువంటి భారాన్ని మోయగలిగేటువంటి గాడిద మీద వస్తున్నాడు. ఎందుకంటే ప్రభువు కూడా తన శ్రమల కాలంలో ఆ భారమైనటువంటి సిలువను మోస్తున్నాడు. మనందరి పాపపు భారాన్ని అతడు మోస్తూ ఉన్నాడు. ఎంతో సహనముతోనూ ఓపికతోనూ ఆ యొక్క సిలువను మోసుకొని తన గమ్యమగు కల్వరిని చేరుకుంటాడు అతడు. ఈరోజు ప్రభువు కూడా ఆ భారాన్ని, మనందరి జీవితాల పాపపు భారాన్ని ప్రభువు మోసాడు అని చెప్పుకోవడానికి ఈ వచనాలు ఒక నిదర్శనంగా ఉంటూ ఉన్నాయి. అంతేకాదండి, ఆ భారముతో బ్రతికినటువంటి ఆ సియోను ప్రాంత ప్రజల జీవితాలకు విడుదలనివ్వడానికి ఆ రాజు ఈ గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు.
ఈరోజు భారముతో ఉండేటువంటి మనందరి జీవితాలకు కూడా విడుదలనివ్వడం కోసమే ప్రభువు మన దగ్గరకు వస్తున్నాడు. మనకు పిలుపునిస్తున్నాడు. తన చెంతకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరులారా, ఇక్కడనే మనం మరొక ప్రశ్న అడగాలి. ఎందుకు మన జీవితంలో భారం అనేది ఆరంభమవుతుంది? ఎందుకు మనము ఈ భారాలని మన జీవితంలో అనుభవించగలుగుతున్నాం? వాస్తవానికి భారమని అనిపించేటువంటి ప్రతి విషయం పట్ల ఏదో ఒక బాధ్యత అనేది ముడిపడి ఉంటుంది. ఈ బాధ్యతలు ముడిపడి ఉన్న దగ్గరనే మనకు భారాలనేవి కూడా ఆరంభమవుతాయి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా మంది కూడా పెద్దవారున్నారు. మీ మీ కుటుంబాలలో చిన్న పిల్లలు ప్రతి కుటుంబంలోనూ ఉంటున్నారు. మీరు ఈ చిన్నారి బిడ్డలను పెంచేటువంటి విధానం చూడండి. అంత సులువని మీరనుకుంటున్నారా? మీరందరూ గూడా అనుభవం కలిగిన వారు. మీకు తెలుసు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. చిన్న పిల్లలను పెంచటం అనేది చాలా ఓపిక, సహనముతో కూడుకున్నటువంటి ఒక బాధ్యత. చాలా ఇబ్బందికరమైనటువంటి బాధ్యత. వాళ్ళతో ఎప్పుడు ఏడుస్తారో తెలియదు. ఎప్పుడు ఆకలిగుంటారో తెలియదు. ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది పెడతారో తెలియదు. మన పనులు ప్రశాంతంగా చేసుకోలేం. ఎక్కడికి ప్రశాంతంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు పిల్లలుంటారు. వీరిని కనిపెట్టుకొని ఉండాల. మరి ఈ పిల్లల బాధ్యత ఇంత భారాకరంగాను, ఇంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎవ్వరము కూడా దానిని నిజంగా ఒక తీవ్రమైన భారంగా మనం ఎప్పుడు కూడా తీసుకోం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం పెంచేటువంటి ఆ పిల్లలు మన సొంత పిల్లలు. వారు మన ప్రేమకు నిదర్శనాలు. మన ప్రేమ ఫలాలు. అందుకే వారిని మనం ప్రేమిస్తా ఉన్నాము కాబట్టి, వారి పట్ల మన ప్రేమనేది నిండుగా ఉంది కాబట్టి, వారిని పెంచే విధానము మనకు భారం గాదు. ఒకవేళ ఆ ప్రేమే గనక లేకపోతే, ఖచ్చితంగా ఆ పని మనకు భారమవుతుంది. అందుకే మీరు వేరే వారి యొక్క పిల్లలను మీరు పెంచాల్సి వచ్చినప్పుడు, అప్పుడు మనం ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతాం. కానీ అదే మన పిల్లల్ని పెంచాల్సొచ్చినప్పుడు మనకిబ్బంది కాదు. ఎందుకంటే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం కాబట్టి. ఈ ప్రేమ అనేది మనకు ఉపశమనాన్నిస్తుంది. ఎంతటి భారాన్నైనా ఒక తేలికగా మారుస్తుంది. ఈరోజు ప్రభువు ఈ భారముతో ఉన్నటువంటి మనల్ని తన చెంతకు పిలిసినప్పుడు ఎటువంటి ఒక ప్రేమ ఇక్కడ పని చేస్తూ ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అసలు మన జీవితాల్లో ఈ కుటుంబ బాధ్యతలు లేదా సంసార బాధ్యతలు ఎప్పుడు భారాలుగా మారుతాయో తెలుసా? ఈ ప్రేమ అనేది లోపించినప్పుడే. అందుకే ప్రభువు తన చెంతకు పిలుస్తున్నాడు. భారముతో ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు భారంతో ఉన్నారా? మీరెక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలి. ప్రభువు చెప్పలేదండి. మీరు ఇదిగో ఇట్లా భారంగా అనిపించినప్పుడు పోయి ఒక సినిమా చూసి రిలాక్స్ అవ్వమని చెప్పలేదు. లేదా ఏదో బిర్యానీ తిని రిలాక్స్ అవ్వమని చెప్పలేదు. లేదా కాసేపు బయట తిరుగుళ్ళు తిరిగేసి రా, అప్పుడు ఆటోమేటిక్‌గా మైండ్ ఫ్రెష్ అవుతుంది అని చెప్పలేదు. కానీ నువ్వు భారంతో ఉన్నప్పుడు నా దగ్గరికి రా. నేనిస్తా నీకు నిజమైనటువంటి ప్రశాంతత. నేనిస్తా మీకు నిజమైనటువంటి విడుదల. అది నా దగ్గరనే మీరు కనుగొంటారు. కేవలము ప్రభువు దగ్గర మాత్రమే ఈ ప్రశాంతతను మనం కనుగొనగలము. ఇంక వేరే ఎక్కడ లేదండి. ఎందుకు ప్రభువు దగ్గరనే మనం ఇది కనుగొంటున్నాము? ఎందుకంటే ప్రభువే ప్రేమకు రూపం. యోహాను రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడు ప్రేమ స్వరూపుడు. అవును, అతడు ప్రేమ స్వరూపుడు. అతని చెంతకు మనం వెళ్ళినప్పుడు, ఇదిగో ఈ భారంతో మనం అతని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఈ భారమైనటువంటి జీవితానికి అతని ప్రేమ స్పర్శ అనేది జోడించబడుతుంది. ఆ ప్రేమ స్పర్శ ఈ భారాన్ని తేలికపరుస్తుంది. మన జీవితాన్ని తేలికపరుస్తుంది. కాబట్టి మనము ప్రభువు దగ్గరికే వెళ్ళాలి. ఆ విధంగా ప్రభువు దగ్గరకు వెళ్ళినటువంటి మనతో ప్రభువు తెలియచేస్తా ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనము. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. భారముతో ఉన్నటువంటి వారందరిని ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించి ఇదిగో నా కాడిని ఎత్తుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అనిపించుండవచ్చు,
అయ్యో! ఫాదర్ గారు, ఇప్పటికే మేము భారముతో ఉన్నాము మా జీవితాల్లో. మళ్ళా మేము ప్రభు దగ్గరకొచ్చి మళ్ళా ఇంకొక కాడిని మీదకెత్తుకోవాలంటే మళ్ళా ఇంగా భారం పెరిగినట్టే కదా! ఇంగా భారాన్ని పెంచుతున్నట్టే కదా! అని మీరు భావించి ఇబ్బంది పడుతున్నారేమో. అలా కాదు. ఇక్కడ ప్రభువు కాడి అనేటువంటి ఒక పదప్రయోగాన్ని వినియోగిస్తూ ఉండడం మీరు గుర్తించాలి. ఇక్కడ కాడి అంటే ఎద్దుల కాడి. ఆనాటి కాలములో వారు వినియోగించబడినటువంటి సహజమైనటువంటి వస్తువులలో ఒకటి ఈ కాడి. కాడి అనేది ఎప్పుడూ కూడా ఒక్కరి మీద ఉంచి మోయబడేటువంటి వస్తువు కాదు. ఇది చెక్క దిమ్మే. కానీ ఈ భారం ఎప్పుడు కూడా 2 జంతువుల మీద సమానంగా ఉంచుతారు. మన దగ్గరైతే 2 ఎద్దులకు ఇవి జోడించడం జరుగుతుంది. ఈ కాడిని ఎప్పుడైతే 2 ఎద్దులకు జోడించి కడతామో, ఆ 2 సమాంతరంగా లాగినప్పుడు ఇక్కడ పని కూడా సమాంతరంగా జరుగుతుంది. అలా కాకుండా ఏ ఒక్క ఎద్దుకు మాత్రమే కట్టినా ఆ పని సాగదు. లేదా ఆ 2 జంతువులు దిక్కులకొకటి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క కాడిని సమానంగా మోయలేకపోతే, లేదా సమానంగా నడవలేకపోయినా ఆ పని అనేది వంకర టింకరగా జరిగిపోతుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, కాడి అంటేనే ఇద్దరు వ్యక్తులు మోసేటువంటి ఒక భారం. మరి ఇద్దరు వ్యక్తులు మోసేటువంటి భారాన్ని ప్రభు ఎత్తుకోమంటున్నాడు. ఎత్తుకోమని మనకు మాత్రమే చెప్తున్నాడు. అంటే నేను ఒక పక్కకున్నాను. ఈ కాడిని మోసేటువంటి సమయంలో నేను ఒక పక్కకున్నాను. మరి ఇంగో పక్క ఎవరున్నారు? క్రీస్తు ప్రభువు ఉన్నాడు. అంటే ఈ కాడి ఏంటో తెలుసా? మన జీవితాల భారమే. మీరు భారంతో నా దగ్గరకు రండు. కానీ నా దగ్గరకొచ్చిన తర్వాత ఈ భారము ఒక కాడిలాగా మళ్ళా మీ భుజాలకెత్తబడుతుంది. కానీ ఈ భుజాలకెత్తినప్పుడు ఒక పక్కకు మీరు మోస్తారు. ఇంగో పక్కకు నేను మోస్తాను. అంటే మీ జీవితాల భారాన్ని నేను మోస్తున్నా. ఆనాడు ఎలాగైతే మీ పాపముల భారాన్నంతటిని కూడా ఒక కొయ్య చెక్కగా ఈ సిలువ రూపంలో నేను మోసానో, ఇప్పుడు మీరు జీవించేటువంటి జీవితాల భారాన్ని నేను ఈ కాడి రూపంలో మరో పక్క మోస్తా ఉన్నాను. కాబట్టి నువ్వు భారం మోస్తూ బతుకుతున్నావు. నువ్వు భారంగా జీవిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతో ఇబ్బందికరమైనటువంటి ఎంతో భారము నీ జీవితంలో మోయబడింది. నేను మోయలేక ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి స్థితిలో నువ్వున్నావు. నిజమే. నువ్వొక్కడివే మోస్తూ ఉంటే నీకు ఖచ్చితంగా ఇబ్బందియే. నువ్వొక్కడివే నీ జీవితాన్ని లాగుతా ఉంటే నీకు ఖచ్చితంగా ఇబ్బందియే. ఇంగో పక్కకు నేనొస్తున్నాను. ఇంగో పక్కకు నేను మోస్తున్నాను. రా ఇద్దరము కలిసి మోద్దాం. నీ జీవిత భారాన్ని నీవు, క్రీస్తు ఇద్దరూ కలిసి మోస్తున్నారు. మీరిద్దరూ ఎప్పుడైతే కలిసి సమానంగా మోస్తున్నారో, ఆ భారం సమానంగా మీ ఇద్దరి మీద పడుతుంది. మరి మీ ఇద్దరు సమాంతరంగా ఒకే విధంగా, ఒకే బాటలో, ఒకే మార్గంలో, ఒకే దిశలో నడవగలిగితే మాత్రము ఖచ్చితంగా నీ జీవితము తేలికవుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు కదా! తర్వాత వచనంలో 30 వచనంలో చూస్తున్నాము. "ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది." నేను మీకు ఎక్కువ ఇబ్బంది కలిగేలాగా చేయను నేను. ఈ భారమంతా సులువుగా మారేలాగా చేస్తాను. ఇది తేలికయ్యేలాగా చేస్తాను. అది నేను ఏర్పాటు చేసేటువంటి విధానం. అందుకే నువ్వు భారంతో నా దగ్గరకు వస్తున్నావు. మళ్ళా నా కాడి నీ ముందు ఉంచుతున్నాను అంటే, ఆ భారాన్ని మార్చేస్తున్నా నేను. తేలికగా మార్చేస్తున్నాను నేను. నా శక్తి ద్వారా నేను మోస్తున్నా నేను. ఇద్దరికీ కూడా ఇది సమాంతరంగా వస్తూ ఉన్నది. కాబట్టి నీవు జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనమిద్దరం కలిసి ప్రయాణిద్దాం. నీవు నీ జీవితం భారంగా అనిపిస్తుంది కదా! రా మనం ఇద్దరము కూడా ప్రయాణిద్దాం. ఇద్దరము కలిసి ఈ జీవితాన్ని దున్నేద్దాం. చక్కటి పంటతో నింపడానికి మనమిద్దరము ప్రయాసపడదామని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఒక పక్క ప్రభువు, మరో పక్క మనము ఇద్దరము కలిసి మన జీవిత భారాన్ని మోస్తూ ఉన్నామని మర్చిపోరాదు ప్రియులకు సహోదరులారా. క్రీస్తు మన జీవితాల్లో వచ్చినంత మాత్రాన కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవండి. ఆ విషయానికొస్తే ఎవ్వరొచ్చినా కూడా మన జీవితాల్లో పూర్తిగా కష్టాలు లేకుండా చేయడం అసాధ్యం. కానీ ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలో భాగమవుతాడో, కష్టాన్ని భరించగలిగేటువంటి శక్తినిస్తాడు.
ఆ భారాన్ని మోయగలిగేటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. ఎంతటి స్థితిగతిలోనైనా ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆ కృపను మనకిస్తాడు. అంటే క్రీస్తు లక్షణాలను మనం పొందుకుంటాం. ఆ రోజు చూడండి, ప్రభువు ఆ శిలువ రాను ఆ కాడిని, ఆ భారాన్ని భుజాల మీద మోసుకున్నప్పుడు ఏనాడు అతడు వెనక్కి తిరిగి చూడలేదు. ముందుకే వెళ్ళాడు. మన జీవితంలో కూడా దేవుడు అదే కృపనిస్తాడు. ఆ భార స్థితులను మోస్తూ ఉన్నప్పుడు దాన్ని తేలికమయం చేస్తాడు. నీ అడుగు ముందుకు పడేలాగా నీకు ప్రేరణ కలిగిస్తాడు. ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని ప్రభువు మనకు నూరిపోస్తాడు. అన్నిటికి మించి మనము ఒక సహనముతో, ఓపికతో ముందుకు సాగిపోయేలాగా చేస్తాడు. అందుకే ప్రియులకు సహోదరులారా, ఆనాటి కాలంలో మనం చూసినట్లయితే ఎంతోమంది ప్రజలు తండోపతండాలుగా ప్రభువు దగ్గరకు వచ్చేవారంట. ప్రభువు ఎక్కడికైనా వెళ్తున్నాడు అని తెలిస్తే చాలు, వారికంటే ముందే ప్రజలు ఉండేవారంట. ఎందుకు ఇంతమంది ప్రజలు ప్రభువు పట్ల ఆకర్షితులై వస్తున్నారో చూడండి. మామూలుగా సాధారణంగా మనం గమనించినట్లయితే ప్రజలను ఏదైనా ఒక పని నిమిత్తమై లేదా పండుగ విషయమై గుంపు చేయాలి అనంటే అంత ఈజీ పని కాదండి. ఇప్పటి కాలంలో ఏదైనా ఫంక్షన్‌కు ప్రజలందరిని మన ఇంటికి పిలవాలన్నా గూడా అంత ఈజీ గాదు. దానికి ఇన్విటేషన్ కార్డ్ కొట్టాలా, ప్రతి ఒక్కరికి ఇవ్వాలా, ఇస్తే సరిపోదు, మళ్ళా ప్రతి ఒక్కరికి ఫోను జేసి చెప్పాలా, మళ్ళా కరెక్ట్‌గా ఒకరోజు ముందు అందరికి కూడా గుర్తు చేయాలా. ఎంతమందికని గుర్తు చేస్తాం. కానీ అందరికి చేయాలా. ఏమైనంటే చెప్పలేదు, రాలేదు, అయిపోయింది. ఒకవేళ ఈ పార్టీ మీటింగ్స్ లాంటివి చూసినట్లయితే డబ్బులిచ్చి మరి ప్రజల్ని పిలుచుకోవాల్సొస్తుంది. రారు ప్రజలెవరు ఊరికే. ఏదైనా ఒక విషయం ప్రజల దగ్గరకి తీసుకొని వెళ్లి వారందరూ కూడా ఆ విషయం పట్ల అట్రాక్ట్ అవ్వాలి, ఆకర్షింపబడాలి అని అంటే ఎన్నో రకాల అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నాయి ఈ కాలంలో. పేపర్‌ల్లోను, పాంప్లెట్‌ల్లోను, టీవీల్లోను, యూట్యూబ్స్‌లోను ప్రతి చోట అడ్వర్టైజ్‌మెంట్స్ ఉంటాయి. తల తిప్పి చూస్తే చాలు ఏదో ఒక అడ్వర్టైజ్‌మెంట్ కనిపిస్తా ఉంటుంది. కానీ ఆనాటి కాలంలో అడ్వర్టైజ్‌మెంట్లు లేవండి. ఈ పేపర్ పత్రిక ప్రకటనలు ఇవ్వడానికి అవకాశం లేదు. పాంప్లెట్లు లేవు. ఎవరు డబ్బులిచ్చి పిలవలేదు ఆ ప్రజల్ని. కానీ వారికి వారే ప్రభు పట్ల ఆకర్షితులై ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడికి ప్రభువు కంటే ముందుగా వెళ్లి ఎదురు చూసేవాళ్ళు ప్రభువు కోసం. అక్కడ ప్రభువు దగ్గర వారి జీవిత భారాలేమి పూర్తిగా తొలగించబడలేదు. కానీ తేలికగా ఉంచబడ్డాయి. అందుకే ఈ ప్రజలు ఎప్పుడు ప్రభువు దగ్గరకు వెళ్లి అతన్ని కలుసుకొని తిరిగి వచ్చిన ప్రతిసారి మనసులో ప్రశాంతంగా తిరిగి రాగలిగారు. ఒక ప్రశాంతతను, ఒక సమాధానాన్ని వారి వారి హృదయాల్లో కనుగొనగలిగారు. అందుకే ప్రభువు వెంట వారు వెళ్తూ ఉన్నారు ప్రతి చోటకు కూడా. వారి జీవిత భారాలేమి పూర్తిగా తీసివేయబడలేదు. కానీ వారి జీవిత భారాలు తేలికగా ఉంచబడ్డాయి. బాధతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఉపశమనంతో తిరిగి వెళ్లారు. ఏడుపుతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓదార్పుతో తిరిగి వెళ్లారు. కష్టంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యముతోనూ, బలముతోనూ తిరిగి వెళ్లారు. ప్రభువు అదే చేశాడు. అదే చేస్తాడు మన జీవితాల్లో కూడా. మనం అతని దగ్గరికెళ్ళినప్పుడు మన జీవితాల్ని తేలికపరుస్తాడు. మనసునకు నెమ్మది కలిగిస్తాడు. మనకు కాస్త ప్రశాంతతను, మనశ్శాంతినిస్తాడు. ఈ విధంగా ప్రభువు యొక్క తీరే భిన్నంగా ఉంటుందండి. మనం పయనించేటువంటి ఆ నిత్య జీవపు మార్గము ఇరుకైన మార్గమైనప్పటికీ కూడా, ఈ ఇరుకైనటువంటి మార్గంలో కూడా సాహస వీరుని వలె మనం ముందుకు సాగిపోవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, క్రీస్తుని ఆత్మ మీ యందు ఉన్న ఎడల మీరు ఆత్మతో జీవిస్తారు అని. ఆ ఆత్మ శక్తిని మనం పొందుకుంటాం క్రీస్తుతో మనం వాసమవుతూ ఉన్నప్పుడు. క్రీస్తుతో మనం మమేకమవుతూ ఉన్నప్పుడు. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈనాడు ప్రార్థిద్దామండి. దేవుడు మన జీవితాల్లో భారము అని అనిపించినది ఏదైనా కానీ నా దగ్గరకు తీసుకురమ్మంటున్నాడు. అది ఒక వస్తువు, పరిస్థితి, వ్యక్తి, శక్తి ఏదైనా కానివ్వండి. ప్రభు దగ్గరకు తీసుకొని రా. ప్రభువా, నాకు ఇది భారంగా అనిపిస్తుంది, నేను నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను. నా జీవితాన్ని నువ్వు మార్చు. తేలికపాటిగా మార్చు. మోయగలిగేటువంటి కాడిగా మార్చు. నాకు సులభతరంగా అయ్యేలాగా మార్చు. ఆ శక్తిని, ఆ కృపను, ఆ వరములను, ఆ ధైర్యాన్ని నాకు నూరిపోయండి తండ్రి. నేను కూడా మీ వలె సాధుశీలుడుగాను, వినమ్ర హృదయుడుగాను జీవించేటువంటి కృపను నాకు దయచేయమని ఆ దేవాది దేవుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్మందరిని ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.